హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు ఆర్కే. ఐఫ్లా అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ ట్రైనర్ని. మన ఐఫ్లా అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ ట్రైనింగే కాకుండా సర్వీసెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు మనం సింపుల్ గా మంచి ఫినిషింగ్ తో మంచి ఫిట్టింగ్ తో యూ కట్ బ్లౌజ్ అనేది ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు మెజర్మెంట్స్ ఎలా తీయాలో మానిక్యూర్ తీసి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ మనం బ్లౌజ్ లెంత్ తీసుకోవాలి. బ్లౌజ్ లెంత్ ఎప్పుడు కూడా బ్యాక్ నుంచే తీయాలి. బ్యాక్ పైన షోల్డర్ దగ్గర నుంచి ఎంత లెంత్ 14 ఇంచెస్ కావాలి. ఇలా 14 ఇంచెస్. నెక్స్ట్ షోల్డర్ బోన్ టు బోన్ ఇలా టచ్ చేసి షోల్డర్ ఎంత ఉందో చూడాలి. 16 ఇంచెస్. నెక్స్ట్ ఫ్రంట్ తిప్పి ఇక్కడ నుంచి హై చెస్ట్ రౌండ్ అనేది తీసుకోవాలి. ఈ హై చెస్ట్ రౌండ్ ఇలా ఏమీ ఫింగర్ టచ్ చేయకుండా ఇలా 38. నెక్స్ట్ మిడ్ చెస్ట్ 38. నెక్స్ట్ వేస్ట్ 33. ఫింగర్ అనేది ఎక్కడ యాడ్ చేయకూడదు. ఆర్మ్ రౌండ్ అనేది ఇలా చూసుకోవాలండి. షోల్డర్ పైకి రావాలి. 16 ఇంచెస్ అండి. నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఈ వానిషింగ్ పాయింట్, మిడ్ పాయింట్ ని వానిషింగ్ పాయింట్ అంటారు. 10 ఇంచెస్. నెక్స్ట్ ఎంపైర్ లైన్ 13 ఇంచెస్. దీని ఎండ్ ని ఎంపైర్ లైన్ అంటారు. 13 ఇంచెస్. ఇప్పుడు నెక్స్ట్ తీసుకోవాలండి. ఫ్రంట్ వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా క్రాస్ లో తీసుకోవాలి. నెక్ ఎప్పుడు కూడా 7 ఇంచెస్ ఆర్ 8 ఇంచెస్. అదే షోల్డర్ దగ్గర నుంచి క్రాస్ లో 9 ఇంచెస్ ఆర్ 10 ఇంచెస్. స్లీవ్ లెంత్ అనేది ఈ షోల్డర్ బోన్ మూమెంట్ బోన్ నుంచి స్ట్రైట్ గా 10 ఇంచెస్ తీసుకోవాలి. దీన్ని ఎల్బో హ్యాండ్స్ అంటారు. ఈ 10 ఇంచెస్ దగ్గరే స్లీవ్ రౌండ్ అనేది కూడా వస్తుంది. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.